హలో అండి. నమస్తే. నేను మీ కేశవ్ యాదవ్ అడ్వకేట్. జనరల్‌గా ఈ రోజుల్లో పూర్వకాలంలో జరిగినట్టు మ్యారేజెస్ అంటే ఉమ్మడి కుటుంబాలు ఉండడం వల్ల గానీ, సమాజం ఏమనుకుంటుందో అని చాలామంది కలిసి కాపురం జేసి విడాకుల దాకా పోకుండా ఉండేవి. కానీ ఇప్పుడు ప్రతి చిన్నదానికి విడాకులు తీసుకోవడం గానీ, డివోర్స్ కేసులు చాలా కోట్లలో చాలా పెరుగుతా ఉన్నాయి. దానికి ఏంటి రీజను అంటే జనరల్‌గా ఇప్పుడున్న వసతులు గానీ, కలిసి ఉండకపోవడం గానీ, ఉమ్మడి కుటుంబాల్లో లేకపోవడం గానీ, పొరపాట్లను సరిదిద్దుకొని భర్త చేసిన తప్పును భార్య చేసిన తప్పును భర్త సరిదిద్దుకోకపోవడం వల్ల ఒకరి మీద ఒకరికి అలిగేషన్స్ పెట్టుకొని, ఒకరి మీద ఒకరు కోపం పెంచుకొని, ద్వేషం పెంచుకొని చాలా మంది విడిపోతా ఉన్నారు. అంతేగాకుండా కోర్టులలో చాలా ఫ్యామిలీ కేసులలో డివోర్స్ కేసులు పెండింగ్ ఉండడమే గాకుండా, తప్పుడు కేసులు గూడా పెడతా ఉన్నారు. తప్పుడు కేసులు పెట్టడమే గాకుండా, అక్కడ అమ్మాయిల తరపున అమ్మాయి ఎంత ఇబ్బంది అబ్బాయి తరపున ఉన్న అమ్మాయిలు గూడా అంతే ఇబ్బంది పడతా ఉన్నారు. ఎలా అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద గానీ, ఆడపడుచుల మీద గానీ, అత్తమామ మీద గానీ ఎటువంటి వాళ్ళ దగ్గర కాంటాక్ట్స్ లేకున్నా గూడా వాళ్ళ మీద కేసులు పెట్టడానికి చాలా రకాలుగా ఈ 498A సెక్షన్‌ని వాడడం గానీ ఇలాంటివి చేస్తా ఉన్నారు. అంతేకాకుండా ఈ ఫ్యామిలీ కేసులలో జనరల్‌గా ఎందుకు ఈ డివోర్స్ దాకా పోతున్నాయని చాలా మంది ఆలోచన చేస్తే దీంట్లో తెలిసిన విషయం ఏంటి అంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకోకపోవడం, ఒకరి అలవాట్లు ఒకరికి తెలియకపోవడము, ఇలా చాలా రకాలైన సమస్యలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఇండియాలో ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్ అనేది లీగల్ కాదు. కానీ ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్ అనేది ఒకటి చేసుకొని పెళ్లికి ముందే ఏమి ఉన్నాయి, ఎవరికి ఏమి ఇచ్చుకున్నాము, ఎవరికి ఏం పుచ్చుకున్నాము, గిఫ్ట్లేంటి, దానికి సంబంధించినవన్నీ ఒక అగ్రిమెంట్ రాసుకొని క్లియర్‌గా రాసుకొని చూసుకోవడం వల్ల అది ఫస్ట్ ఎవిడెన్స్ కాకుండా సెకండరీ ఎవిడెన్స్ కింద వాళ్ళు ఏమైనా ఫాల్స్ కేసులు పెడితే ఆ అగ్రిమెంట్‌ని చూపించుకొని కూడా మనము దాని నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా ఈ ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్ ద్వారా కూడా చాలా రకాలైన కేసులు కూడా తగ్గిపోతా ఉంటాయి. ఎందుకంటే క్లియర్‌గా ఒకరిని గురించి ఒకరు క్లియర్‌గా రాసుకుంటారు. ఒకరి గురించి ఒకరు ఏంటనేది దాన్ని తెలుసుకుంటారు. కాబట్టి రేపొద్దున ఎవరికైనా చూయించినా కూడా సో అండ్ సో నిజమే గదా! ఇది ముందు చెప్పినట్టే గదా! అని చెప్తారు. పెళ్ళప్పుడు మేము కట్నం ఇస్తామని చెప్పి కొంతమంది, కట్నం ఇచ్చామని కొంతమంది, ఇచ్చినా కూడా ఇయ్యలేదని చెప్పేసి చాలా రకాలైన కేసులు డిఫరెంట్ కేసులు ఫ్యామిలీ కోర్టులలో నలుగుతా ఉన్నాయి. దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఇండియాలో ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్ అనేది చెల్లదు గానీ మనకు సేఫ్ జోన్ కింద సెకండరీ ఎవిడెన్స్ కింద ఒక సాక్ష్యం కింద అది కోర్టులలో మనకు పనిచేస్తూ ఉంటది. ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్ ద్వారా ఒకరిని ఒకరు ముందుగానే ఒక అగ్రిమెంట్ చేసుకోవడం. ఒక అగ్రిమెంట్ అంటే ఏంది ఇచ్చి పుచ్చుకోవడం కానీ, గిఫ్ట్లు కానీ, రేపొద్దున ఒకరికి ఏంటి అనేది సమస్యల్ని బట్టి దాన్ని క్లియర్‌గా చూసుకొని వెళ్ళడానికి ఆస్కారం ఉంటది. దీని ద్వారా ఫ్యామిలీ కేసులలో డివోర్స్ కేసులు చాలా తగ్గడానికి ఆస్కారం ఉంటది. కోర్టుకు సమయం వృధా కాదు, మీ సమయం వృధా కాదు. అందరూ కూర్చొని మాట్లాడుకోవడానికి కూడా ఆస్కారం ఉంటది.